Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. Every tree that does not bear good fruit is cut down and thrown into the fire. The book of Matthew, chapter 7, verses 19. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మరి మనందరితో కూడా తెలియజేస్తున్న మాట. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని దేవుడు నిశ్చయముగా మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, మనము దేవునికి లోబడి జీవించాలి. దేవుని ఎడల మనము తగ్గించుకొని దేవుని యందు అతిశయించాలి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే మన జీవితం ఫలింపబడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలతో, దేవుని యొక్క కృపతో మన జీవితం కూడా ఎదుగుదల అనేది అవుతుంది. మరి ఫలింపని చెట్టు ఏమైతుందంటే నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మనము వాక్యానుసారంగా లేకుండా మన సొంత ఆలోచనలు కలిగి, గర్వంతో కూడినటువంటి జీవితాన్ని కలిగి, మనము ఈ లోకానుసారంగా జీవించి నడుచుకున్నట్లయితే మన జీవితం కూడా ఫలింపని చెట్టు వలె మన యొక్క జీవితం కూడా అగ్నిలో వేయబడుతుంది. మనము ఫలింపబడే మొక్క వలె ఉండాలి. మంచి ఫలములను ఇవ్వాలి. దేవుని యొక్క మంచి లక్షణాలను, గుణగణాలను కూడా మనము అవలంబించుకోవాలి. మన జీవితంలో మంచి ఫలములు కలిగినటువంటి జీవితాన్ని మనం ధరించుకుంటే మన యొక్క జీవితం కూడా ఫలభరితంగా మారుతుంది. దేవుడు మన పట్ల ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కనుక మన జీవితంలో ఏవైతే ఫలింపకుండా మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గాని, మన కుటుంబంలో ఉన్నటువంటి బ్రతుకులను కూడా ఫలింపకుండా ఏదైతే మన జీవితంలో ఉందో దాన్ని విడిచిపెట్టేద్దాం. దానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉంటే మన జీవితం కూడా ఫలభరితంగా మంచి ఫలాలను ఇచ్చేటువంటి చెట్టుగా మన జీవితం మారుతుంది. కోపము, ద్వేషము, అసూయ, స్వార్థపూరితమైనటువంటి జీవితాలతో నిండి అహంకారంతో, గర్వంతో ఉన్నటువంటి జీవితాన్ని మన జీవితంలో నుంచి తొలగించుకొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం ధరించుకొని మన యొక్క జీవితాన్ని ఫలములిచ్చేటువంటి చెట్టుగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. కనుక మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుడు మనందరి జీవితాలలో ఆశ్చర్యకరమైన మేలులతో నింపునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టిగధికారకర్తవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు నీకే స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మేము ఫలింపబడేటువంటి చెట్టు వలె మమ్మలను తయారు చేయండి. ప్రభువా, నీ వాక్యానుసారమైన నీతి, యథార్థత, నీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మేము కలిగి ప్రభువా మేము కూడా ఫలభరితంగా మారేలాగా సహాయం దయచేయండి. ప్రభువా, ఎవరైతే మంచి ఫలములు ఫలింపని చెట్టు వలె ఉన్నారో వారి యొక్క జీవితాన్ని మార్చండి. ప్రభువా, అగ్నిలో పడవేయకుండా వారిని రక్షించండి తండ్రి. నీ ఆజ్ఞానుసారంగా బ్రతకటానికి ప్రభువా ప్రతి ఒక్కరికి సహాయము దయచేసి ఫలభరితమైనటువంటి చెట్టును కలిగి నీ యొక్క వాక్యాన్ని మాలో నింపుకొని మేము అభివృద్ధి పొందేలాగున వాక్యములోను, విశ్వాసములోను, భక్తిలోను మంచి ఫలములు ఇచ్చేటువంటి వ్యక్తులంగా ఉండేలాగున సహాయము దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.